చాలా స్ట్రాంగ్గా ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. అండ్ జస్ట్ నేను చూసిన పాట బట్టి ఈజ్ వెరీ షార్ప్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డాన్సర్. ట్రైలర్ జానర్లో కూడా ఐ కుడ్ సీ ద ప్రెజెన్స్ వాట్ హీ హ్యాస్. And I think he'll be a welcome addition, Chandrahas, to the Telugu film industry. Yeah, absolutely. And Ambika Darbar Bati, and it's known for smell, but I think this heroine will be known for the visual. You know, yeah. And I think on the ఇప్పుడు నేను చూసిన పోస్టర్స్ కానీ ట్రైలర్ కానీ ఇందాక చూసిన సాంగ్ కానీ ఆల్ ఆఫ్ దెమ్ లుక్ లైక్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ మిస్టర్ ప్రభాకర్ డిజర్వ్స్ సంథింగ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, అండ్ హిస్ సన్ హెస్ ఆల్ ద what you call hallmark signs for making it, and I once again wish all the best. Thank you. ఆర్జీవి గారు, ఒక స్మాల్ క్వశ్చన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇందాక చాలామందిని అడిగారు మధు గారు వెళ్ళి ఆవిడ స్టైల్లో. అది ఏంటి అంటే, లైఫ్లో ప్రేమ ఒక్కళ్ళతోనే కలుగుతుందా, ఒక్కసారే కలుగుతుందా అని అడిగారండి. అది మీరు చెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాము. మీకు నిజమైన ప్రేమ ఎప్పుడైనా కలిగిందా? ఒక్కసారైనా కలిగిందా? అది నిజమైనదేనా? కానీ నాకు చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగింది. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది హీరోయిన్స్ని చూశారు, ఎవరితో అయినా ప్రేమ కలిగిందా? ఓహో, ఆన్సర్ కూడా వన్స్ మోర్. టీజర్కి ట్రైలర్కి వన్స్ మోర్ విన్నాను నేను. ఆన్సర్ కూడా వన్స్ మోర్. ప్రేమ ఒక్కసారే కలిగిందా అనేది ప్రశ్న. నేను చాలాసార్లు ఒక్కొక్కరితోనే కలిగిందని చెప్తాను. ఈ ఆన్సర్ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. సో డిగ్రీ కాదు, బుర్రలో కొంచెం మెదడు ఉండాలి. ఓకే, అలా ఒక్కొక్క ఓకే, గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. కానీ అదే నేను ఇంకోటి ఏదో అడిగాను, ఇంత అందమైన హీరోయిన్స్ కనిపించారు ఇక్కడ, ఎవరితో అయినా మీకు అలా ప్రేమ కలిగిందా? నేను ఎక్కువ మంది అమ్మాయిలు కూడా ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే ఒకే ఒక అమ్మాయి గురించి మాట్లాడను. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరితోనే మాట్లాడతానని చెప్పాను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నాకు అర్థమైంది, కాకపోతే నేను ఇంటెలిజెంట్ కాబట్టి. ఇంకా ఓకే, ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు ఆర్జీవి గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. మేము మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తాము. మీ సినిమాలు ఒక్కొక్కటి 10 సార్లు కూడా చూసాం సార్. అండ్ మా అబ్బాయికి మీరంటే ప్రాణం. మిమ్మల్నే ఫాలో అవుతున్నాడేమో బహుశా. అంటే అన్నిట్లోనూ ఆయన ఏ చెప్పినా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నేను చేసేది తప్పు కాదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పేసి మేము చేసాం సార్ మిమ్మల్ని. అండ్ మీరు ఒక్క కాల్తోటి ఎమ్మటే ఓకే చెప్పడం చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆర్జీవి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిని మాత్రమే ప్రేమించిన ప్రతి ఒక్కరూ మాత్రం